మత మార్పిళ్ళు ఎందుకు జరుగుతున్నాయి? కేవలం డబ్బే అంటారా? అంటే డబ్బు కూడా ఒక ఫ్యాక్టర్ అనుకుంటాను నేను, ఎందుకంటే ఇంతకుముందు మనం ఆఫ్లైన్లో మాట్లాడుతున్నప్పుడు మీకే తగిలాడు అంటున్నారు. అవునండి, ఒకానొక సందర్భంలో ఏమైందంటే చాలా సంవత్సరాల క్రితం, నా వయసు కూడా చాలా తక్కువ, అంటే ఇప్పుడు ఎక్కువ అని కాదు, అప్పుడు ఇంకా తక్కువ. ఆ సందర్భంలో నేను ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నుండి రాజమండ్రి అనుకుంటాను ఒక రైల్లో ప్రయాణిస్తూ ఉన్నాను. ఓకే. ఒక సాధారణ తరగతిలో ప్రయాణిస్తూ ఉన్నాను. ప్రయాణిస్తూ ఉంటే నాకు ఒక పాస్టరే ఒక ఆయన తగిలాడండి. ఆ పాస్టరు వరంగల్లో అప్పుడేవో జరిగినటువంటి పాస్టర్ల సమావేశానికి వెళ్ళాడు ఆయన. ఓకే. వెళ్ళినటువంటి వ్యక్తి నన్ను వచ్చి పలకరించాడు. నేను మామూలుగా పంచెతోనే ప్రయాణిస్తూ ఉంటాను, బొట్టు ఉంటుంది, చూడగానే ఈయన వేద పండితుడనో వేద విద్యార్థనో అందరూ గమనించేస్తారు, వాళ్ళకి అర్థమైపోతుంది. మొత్తం ఆ భోగిలో చాలామంది ఉన్నారు. ఆ భోగిలో చాలామంది ఉంటే ఇతను నా పక్కకు వచ్చి కూర్చున్నాడు. అతను మొదలెట్టాడు, ఏమిటి రాజమండ్రిలో ఆ మధ్యన ఒక గొప్ప పెద్ద స్వామివారు ఒక ఆయన వచ్చారండి, ఆయన వెంట, ఆయన కారు వెంట మీ వాళ్ళంతా పరిగెడుతూ ఉన్నారు అని అన్నాడు ఆయన. ఈ మీ వాళ్ళు ఏమిటి నాకు అర్థం అవ్వలేదు. అంటే ఆయన వేరే మతస్థుడు పాస్టర్ అని నాకు ముందు తెలియదు. ఫీలింగ్ రాదు కదండి, మనం చూడం కదా, చూడడానికి మామూలు వాళ్ళలాగానే ఉన్నాడు, అంతే కదా. కానీ అతని మాటల ద్వారా నాకు అతను తేడా అని తెలిసింది. అంటే తేడా అనంటే మన మతానికి చెందినవాడు కాదు, మన ధర్మానికి చెందినటువంటి వాడు కాదు, వేరే ఏదో మతానికి చెందినటువంటి వాడు అని. అతను ఏమంటాడు, ఎవరో మీ స్వామీజీ వచ్చినప్పుడు మీ వాళ్ళు ఆయన కార్ల వెంట పరిగెడుతూ ఉన్నారు, అంత శక్తి ఏముంటుంది, ఇలా మొదలెట్టాడు. మొదలెట్టినప్పుడు నాకు తేడా కొట్టింది. ఓహో, ఇతను ఇతర మతానికి చెందినవాడు, ఏదో చెప్పదలుచుకున్నాడు, ఏదో చేయదలుచుకున్నాడు అని. అప్పుడు మెల్లమెల్లగా తీసుకుని ఒక మాట తర్వాత ఒక మాట మాట్లాడుకుంటూ వస్తే, మీరు ఎక్కడి నుండి వస్తున్నారండి అని అడిగినప్పుడు, వరంగల్లో పలానా పాస్టర్ల సమావేశం అయిందండి, అక్కడి నుంచి వస్తున్నారండి అని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేమిద్దరూ కూడా పాస్టరు అని చెప్పిన వెంటనే నేను ఆయనతో మాట్లాడడానికి ఆసక్తి చూపాను, ఏం చెప్తాడో చూద్దామని. ఆ విధంగా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆయన మతం గురించి ఆయన చెప్తున్నాడు, నా ధర్మం గురించి నేను చెప్తున్నాను. నా ధర్మంలో ఉన్నటువంటి లోపాలు అని ఆయన భావిస్తూ ఎత్తి చూపే ప్రయత్నం చేశాడు. నేను కూడా మీ మతంలో ఫలానా లోపాలు ఉన్నాయి కదండి అని నేను కూడా కొన్ని చెప్పడం జరిగింది. ఈ విధంగా అంతా కూడా పూర్తి స్థాయిలో చాలా చక్కగానే చర్చ జరిగింది. గొడవలు లేవు, ఏమీ లేవు, చాలా నీట్గా అంశం మీద మేము చర్చిస్తూ వచ్చాం. ఆ తర్వాత నేను అడిగాను, మామూలుగా పాస్టర్లకు జీతాలు ఎంత ఉండొచ్చండి, లేకపోతే ఏమిటి ఆదాయం ఎలా ఉంటుంది, ఈ విధంగా నేను అడుగుతున్నాను. అడుగుతూ ఉన్నప్పుడు ఆయన నేరుగానే చెప్పినటువంటి మాట, మీలాంటి వారు బాగా వేదం చదువుకుని మంచి బాగా మాటలు మాట్లాడేవారు, వాచికం ఉన్నవారు, ఇంకా పెద్ద పెద్ద ప్రవచనకర్తలు ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్లకు ఒక రేటు ఉంటుంది, మీలాంటి వాళ్లకు ఒక రేటు ఉంటుంది, మా మతంలోకి వచ్చేస్తే అని ఆయన రేటు కూడా ప్రకటించాడు. నాతో ఆయన 25 లక్షల రూపాయలు చెప్పాడు. మీరు వస్తే కనుక 25 లక్షల రూపాయలు మీకు ముడుతుంది. అదేదో ఒక దేశం పేరు చెప్పాడు, ఆ దేశంలో ఒక విల్లా, సకల భోగాలు కూడా ఉంటాయి అని ఆయన నర్మగర్భంగా చెప్పడం జరిగింది. ఓకే. అంటే దాని మీద మనకు ఆసక్తి ఉందనుకోండి, వెళతారు కదా. అంటే నన్ను పక్కన పెడితే అంత అమౌంట్, అంతటి ఈ ఆఫర్ కూడా నాకు తెలిసి కనీసం 10 సంవత్సరాలకు పూర్వం. అదే, అంతకుముందు అంటే 25 లక్షలు చిన్న విషయం కాదు, అంతే కదా. అప్పుడు 25 లక్షలు, 10 ఏళ్ల క్రితం 25 లక్షలు అంటే ఇప్పుడు ₹1,00,00,000. అంతే. అప్పుడు పెద్ద పెద్ద ప్రవచనకర్తలకి 1 కోటి 2 కోట్లు అన్నాడు రేట్ ఆయన. ఇప్పుడైతే అది ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. ఆ విధంగా ఏంటంటే మంచి వాచికం ఉన్నటువంటి వాళ్ళని, బాగా మాట్లాడే వాళ్ళని, బుద్ధి శక్తి ఉన్న వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారంటే ట్రాప్ చేస్తారు, డబ్బుని ఎరవేస్తారు. ఎరవేసి వాళ్ళ మతంలోకి మార్చుకొని వాళ్ళ మతంలో పాస్టర్లుగా తయారు చేస్తారు. అలా తయారు అయినటువంటి వాళ్ళు నేడు మన తెలుగు రాష్ట్రాల్లో గొప్ప గొప్ప పెద్ద పెద్ద పాస్టర్లుగా చలామణి అవుతూ కూడా ఉన్నారు. ఆ విధంగా బుద్ధిశక్తి ఉండి, ఆ విధంగా మంచి వాగ్ధాటి ఉన్నటువంటి వాళ్ళను, అదే విధంగా నయానో భయానో సామదాన భేద దండోపాయాలను ఉపయోగించుకుని ముఖ్యంగా డబ్బునే వాళ్ళు అస్త్రంగా వాడతారు, అందులో సందేహం లేదు. ఓకే. ఆ తరువాత ఏం చేస్తారు, తాడేపల్లిగూడెం దగ్గర ఒక పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చిలో ప్రతి ఆదివారం కూడా మధ్యాహ్నం పూట అన్నదానం చేస్తారు. ఈ అన్నదానం చేసినప్పుడు అందరూ భోజనానికి వచ్చి కూర్చుంటారు. పాపం ఒకరోజు ఉచితంగా అన్నదానం చేస్తారు, అన్నం అని అంటే కనుక చాలామంది ఖచ్చితంగా ఇంట్లో వంట మానేసుకుని వెళ్తారు. వాళ్ళు ఖచ్చితంగా ఆ మతస్థులే అయి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్లకు భోజనానికి ముందు వీళ్ళు వాళ్ళ చేత, వాళ్ళందరి చేత కూడా ప్రార్థన చేయిస్తారు, ఆ దేవుడి గురించి చెబుతారు. ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి వాళ్ళ యొక్క ప్రలోభాలు. మనం చూసుకున్నట్లయితే కనుక అదే
పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక గ్రామంలో నేను చూశాను. నేను నడుస్తూ ఉండగానే ఒక అనుభవం నాకు ఎదురైంది. ఓకే. ఆ విధంగా ఇతర మతాలలో బాగా వాగ్దాటి ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఒక పర్పస్ కోసం ఆకర్షిస్తూ ఉంటారు. సంఖ్య కావాలి కాబట్టి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని డబ్బులు కాస్త ఆశగా చూపి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళను రకరకాలుగా ప్రలోభాలు పెట్టి వాళ్ళ మతంలోకి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందిని అంటరానితనాన్ని బూచుగా చూపించి తీసుకెళ్తూ ఉంటారు. మరి అగ్రవర్ణాల వాళ్ళు కూడా ఎందుకు వెళ్ళిపోతున్నారు? అగ్రవర్ణాలు కూడా చాలామంది మనకు ఇతర మతాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా నేను ఇందాక చెప్పినటువంటి కొంత ప్రలోభాలు ఏవో ఉండి ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను. ఎవరైనప్పటికీ కూడా మన ధర్మం మీద మనకు ప్రేమ లేనప్పుడు ఇతర మతాల వాళ్ళు వచ్చి చెప్పారనుకోండి, వాళ్ళు సామదాన భేద దండోపాయాలు ఏ ఉపాయాన్ని వాళ్ళు పన్నినా కూడా అందులో మన వాళ్ళు పడే అవకాశం ఉంటుంది. ఒక హిందువుగా దీన్ని అపోజ్ చేయడానికి లేదా దీన్ని కట్టడి చేయడానికి చేయాల్సినటువంటి కనీస బాధ్యత ఏంటంటేనండి, నేడు ప్రతి హిందువు కూడా తల్లిదండ్రులు ఒక బిడ్డ పుట్టగానే ఆలోచిస్తున్నది ఏంటి? మా వాడు ఏమి చదువుకోవాలి, ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజీలో చదవాలి, వాడి చదువుకు మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి, ఎంత డబ్బు దాచుకోవాలి, మనం ఎంత తినడం మానేయాలి, వాడు ఎంత ఉద్యోగం చేయాలి, ఎంత సంపాదించాలి, వాడు ఫారిన్ వెళ్ళాలి. ఇంకా ఇదే తతంగం తప్ప మనవాడు మన యొక్క ధర్మం గురించి ఎంత తెలుసుకోవాలి, మనవాడు హిందూ ధర్మాన్ని ఎంత పాటించాలి. పూర్వకాలంలో మీరు చూసుకున్నట్లయితే కనుక మా పిల్లవాడు ధర్మబద్ధంగా ఉన్నవాడై ఉండాలని కోరుకునేవారు. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి పాండురాజుకి ఉన్నటువంటి తేడా అదే. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ధర్మం గురించి తెలుసుకోవడం ద్వారా రేపటి నాడు మనం వృద్ధాశ్రమానికి పోకుండా ఉంటాం. అంతే కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఇతర మతాల్లో కనుక మీరు చూసినట్లయితే తల్లిదండ్రులు దేవుళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ దేవుడు తప్ప ఇంకొకళ్ళని దేవుడు అని అంటే కనుక వాళ్ళ దేవుడు ఒప్పుకోడు. కానీ మన ధర్మంలో తల్లిదండ్రులు ఇద్దరు దేవుళ్ళు కదా. మరి తల్లిదండ్రులు ఇద్దరూ దేవుళ్ళు అని భావిస్తూ ఉన్నటువంటి తల్లిదండ్రులే మొదటి దేవుళ్ళు అని బోధించేటటువంటి హిందూ ధర్మంలో నువ్వు పుట్టినప్పుడు నీ బిడ్డ కూడా ఉన్నప్పుడు నీ బిడ్డకు నీవు హిందూ ధర్మాన్ని అలవాటు చేయని పక్షంలో వాడికి నువ్వు అన్నీ ప్రొవైడ్ చేసి వాడు ఒక గొప్పవాడైపోయిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తే నువ్వు జీవితంలో సాధించింది ఏమిటి? నీ బిడ్డకు నువ్వు ఇచ్చినటువంటి సంస్కారం ఏమిటి? కావున ఖచ్చితంగా ఏ విధంగా అయితే మీ బిడ్డల యొక్క కెరీర్ గురించి మీరు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారో అదేవిధంగా మీ బిడ్డల యొక్క రిలీజియస్ కెరియర్ గురించి కూడా మీరు ఆలోచించాలి. ఆధ్యాత్మిక జీవితం కేవలం ఆర్థిక జీవితమే కాదు, ఆధ్యాత్మిక జీవితం కూడా ప్రతి హిందువు తమ బిడ్డలకు అలవాటు చేయాలి, అభ్యాసం చేయాలి. కనీసం భగవద్గీత చదివించడం కూడా మీకు చేత కాకపోతే మీ పిల్లల చేత ఇంకా మీరు హిందువులు అని చెప్పుకోవడం ఎందుకో? అసలు హిందువులు అని చెప్పుకోరులేండి. ఇదొకటి, మన వాళ్ళు ఎవరు కూడా నేను హిందువునని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. మన హిందువుల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఇది. ఏమిటి అని అంటే కనుక మీరు ఏ మతానికి చెందినవారు అని అన్నారనుకోండి, నేను హిందువుని అని గర్వంగా చెప్పుకోవడానికే మన వాళ్ళకి అసలు నోరు రాదు. ఆ దుస్థితి కూడా ఉంది. కాకపోతే నేడు కొన్ని పరిస్థితులు మారాయని నేను అనుకుంటూ ఉన్నాను. మరి కొంత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పూర్వం చూస్తే కనుక అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా వరకు మార్పు. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించడం, ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది. ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.